ఎమ్మెల్యేగా మీరు సంతృప్తిగా లేకపోవడం, ఎమ్మెల్యే పదవి నీకు పూర్తిగా సంతృప్తిని ఇవ్వని కారణంగానే ఆర్టికల్ రాశారు కాదు. ఇది ఇప్పుడు పొలిటికల్ టోన్ తీసుకురావాల్సిన అవసరమే లేదు. మీడియా దీన్ని వేరే రకంగా చూసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది టౌన్ లో జరుగుతున్న అంశాలు సమాజంలో చర్చ పెట్టాలి అని చెప్పి నేను ఒక ఆర్టికల్ రూపంలో దాన్ని ఇప్పుడు సమాజంలోకి వదిలినా. నేను ఆర్టికల్ రాసిన కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరుగుతా ఉంది. నేను బయట మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో చెప్తే అది ఇద్దరి మధ్యలో సంభాషణగా మిగిలిపోతుండే. అలాగే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏమైంది అంటే గత 2 సంవత్సరాల్లో కూడా గ్రామాల్లోకి వెళితే ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆ గ్రామస్తుల సమస్యలు పరిష్కరించడానికి ఒక సాధనం కూడా లేదు. అన్ని అర్జీలను మనం నెక్స్ట్ ఏం చేస్తాము, కలెక్టర్ గారి దగ్గర ఫండ్ లేదు. విపత్కర పరిస్థితులు, వర్షాలు వచ్చి కొట్టుకుపోతున్నప్పుడు కూడా వారికి సఫిషియెంట్ ఫండ్ ఉండట్లేదు. అటువంటప్పుడు ఆమె దాన్ని ఏం చేస్తుంది, పైకి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కన్సర్న్ డిపార్ట్మెంట్ కి పంపిస్తుంది. అక్కడ ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు. ఇప్పుడు ఇంటర్నల్ గా మేము ఇద్దరం ముగ్గురం మాట్లాడుకుంటే కాదు కదా, ప్రజల్లోనే చర్చ జరగాలి. ప్రజల్లో చర్చ జరిగినప్పుడు దాని పర్యవసానం అధికారులకు తెలుస్తుంది, నాయకులకు తెలుస్తుంది, పాలసీ మేకర్స్. ఎక్కడైతే 5 లక్షల రూపాయలు పెడితే ఆ గ్రామాల్లో పని అవుతుందో, ఆ గ్రామస్తులు సాటిస్ఫై అవుతారో వాటి మీద దృష్టి లేదు. ఆ ప్రభుత్వంలో పాలసీ మేకర్స్ కు కూడా ఈ అధ్యయనం వాళ్ళకు కనువిప్పు కలుగుతుంది అని చెప్పి రాసినాం. చిన్న వీధి లైట్ మనం మార్చుకోవాలంటే దానికి ఎంతో తతంగం. పంచాయత్ సెక్రటరీ దగ్గర నిధులు లేవు. సర్పంచ్లు ఉన్నప్పుడు కొద్దిగా జేబులో వేసుకొని అటో ఇటో చేసేవారు. ఆ సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది. ఎలక్షన్స్ ఇప్పుడు ఇంకా టైం పడుతుందేమో. ఈ రిజర్వేషన్స్ కారణంగా అది ఎప్పుడైతుందో తెలియదు. మరి గ్రామాల్లో ఎవరు పట్టించుకోవాలి, బాధ్యత ఎవరి దగ్గర ఉంది? అధికారుల దగ్గర నిధులు లేవు కదా. మరి ఆ అధికారుల దగ్గర నిధులు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు దీని మీద చర్చ పెట్టాలి అంటే నేను ఎంతమంది దగ్గర పోయి మాట్లాడతా? ఎంతమంది మంత్రుల దగ్గర పోయి నేను మాట్లాడతా?